పిల్లలందరికీ శుభోదయం. కథలు వినాలి అనేటువంటి అభిరుచి గల పిల్లలందరికీ శుభాశీస్సులు. ఈరోజు మనం శ్రీ కూచిమంచి నాగేంద్రమావయ్య గారు రచించిన చందమామలో మేనమామ బాలల కథల సంపుటి నుండి అంతా మన మంచికే అనే కథ విందాం మరి. కథ పేరు అంతా మన మంచికే. కొంపెల గ్రామానికి చెందిన సుబ్బయ్య, శంకరయ్య మంచి స్నేహితులు. ఒకే మాట మీద ఉండడమే కాకుండా ఒకరంటే ఒకరికి గౌరవం కూడా. సుబ్బయ్య, ఎంతకాలం మనం ఇలా ఈ పల్లెలోనే చాలని సంపాదనతో బతుకుతాం? రాజధాని నగరానికి వెళ్ళి మహారాజుని కలిసి ఏదైనా కొలువు ఇమ్మని కోరదాం అన్నాడు శంకరయ్య. సరే, అలాగే చేద్దాం అన్నాడు సుబ్బయ్య. అలా ఇద్దరూ ఒకరికొకరు మాట్లాడుకుని సన్నద్ధమై రాజధానికి బయలుదేరారు. ఆ నగరానికి వెళ్లే దారిలో ఓ అడవి ఉంది. శంకరయ్య, మనం ప్రస్తుతం అడవి మధ్యలో ఉన్నాం, దొంగల భయం ఏమీ ఉండదు కదా అని అడిగాడు సుబ్బయ్య. అయినా మన దగ్గరే ఉంది దోచుకోవడానికి అంటూ నవ్వాడతను. శంకరయ్య మంచి మాటకారే కాదు, ప్రతిభ ఉన్న చిత్రకారుడు కూడా. అలా వెళ్తున్న వారికి దారిలో ఒక మూట కనిపించింది. ఏమిటా అని దాని ముడి విప్పి చూస్తే లోపల బంగారు నాణేలు ఉన్నాయి. అబ్బా, నక్కతోక తొక్కి బయలుదేరినట్టు. కొలువు కంటే ముందే కాసులు దొరికాయి. ఇద్దరం చిరుసగం పంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకుందాం అన్నాడు శంకరయ్య. అది చాలా తప్పు. ఇది ఎవరి ధనమో, వారు దాన్ని పోగొట్టుకుని ఎన్ని బాధలు పడుతున్నారో. ఈ మూటని మహారాజుకి అప్పగించి వారు ఇచ్చిన బహుమానాన్ని ఇద్దరం సమానంగా పంచుకుందాం అన్నాడు సుబ్బయ్య. మరో మార్గం లేక అయిష్టంగానే ఒప్పుకున్నాడు శంకరయ్య. వారు ఆ మూటని తీసుకుని వెళ్తుంటే దారి మధ్యలో దొంగలు అడ్డగించారు. మర్యాదగా మీ దగ్గరున్న సొమ్ము మాకు అప్పగించండి, లేకపోతే ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడరు అన్నాడొకడు. బహుశా అతడు దొంగల ముఠా నాయకుడు కావచ్చనుకుని అతని వైపే తీక్షణంగా చూశాడు శంకరయ్య. దొంగలతో ఎందుకు గొడవ అనుకుంటూ తమ దగ్గరున్న నాణేళ్ల మూటను వారికి అప్పగించి ముందుకు కదిలారు. చూశావా, ముందే ఆ డబ్బు పంచుకుని తిరిగి మన ఊరు వెళ్ళిపోయి ఉంటే హాయిగా ఉండేవాళ్ళం. అనవసరంగా మనమే ఆ బంగారు నాణేళ్లను దొంగల పాలు చేశాం అన్నాడు శంకరయ్య. ఏది జరిగినా మన మంచికే. ఆ మూట దొరక్కపోతే మనం ఖర్చులకి తెచ్చుకున్న డబ్బుల్ని ఆ దొంగలు లాక్కెళ్ళేవారు. అవి చాలకపోతే కొట్టేవారు కూడా. ఎవరికి ఏది ప్రాప్తమో ఎవరికి తెలుసు అన్నాడు సుబ్బయ్య. చీకటి పడకముందే నగరం చేరాలనుకుని నడకలో వేగం పెంచారు ఇద్దరు. నగరంలోని ఓ సత్రంలో గది తీసుకుని ఆ రాత్రికి విశ్రమించారు. మరుసటి రోజు వేకువజామునే లేచి స్నానం చేసి మహారాజుని కలవాలని బయలుదేరారు. ఆ రోజు కొలువు ఉండడంతో రాజు దర్శనం చాలా సులభంగా దొరికింది వారికి. మహారాజా, నా పేరు సుబ్బయ్య. ఇతడు నా స్నేహితుడు శంకరయ్య. ఇన్నాళ్ళు నగరానికి దూరంగా ఓ పల్లెలో చిన్నా చితకా పనులు చేసుకుంటూ బతికాం. మీ ఆస్థానంలో ఉద్యోగం చెయ్యాలనే కోరికతో ఇక్కడికి వచ్చాం. మాకు ఏ పని ఇచ్చినా చేస్తాం అన్నాడు సుబ్బయ్య. ఇంతలో శంకరయ్య, మరో మనవి మహారాజా, నిన్న మేము మా పల్లె నుంచి అడవి బాటలో నగరానికి వస్తుంటే దారిలో మాకొక బంగారు నాణేళ్ల మూట దొరికింది. దాన్ని మీకు ఇచ్చి బహుమతి తీసుకుందామని అనుకున్నాం. కానీ దొంగలు అడ్డగించి ఆ మూటను ఎత్తుకెళ్లారు అని బాధగా చెప్పాడు. మహారాజా, అడవి దారిలో దొంగల బెడద ఎక్కువైంది. మన సైనికులు ఎంత ప్రయత్నించినా వారిని పట్టుకోలేకపోతున్నారు. మన కదలికలు ముందుగానే వారికి తెలిసిపోతున్నాయి అన్నాడు మంత్రి. వెంటనే, మన సేనాపతి ఎక్కడా అని అడిగాడు మహారాజు. సైనిక శిబిరంలో ఉన్నాడు అని బదులిచ్చాడు మంత్రి. మహారాజా, నేను ఆ దొంగల నాయకుడి ముఖాన్ని బాగా గమనించాను. మీరు అనుమతిస్తే అతని చిత్రాన్ని గీయగలను అన్నాడు శంకరయ్య. మహామంత్రి, వీరికి వసతి కల్పించడంతో పాటు ఆ దొంగల ముఠా నాయకుడి చిత్రం గీసేందుకు ఏర్పాట్లు చేయండి అని ఆదేశించాడు రాజు. ఆ రోజు రాత్రే దొంగల నాయకుడి చిత్రం గీశాడు శంకరయ్య. అది చూసిన మంత్రి, ఇతడు మన సైన్యాధిపతి సోదరుడు దుర్ముఖుడు. అంటే వీడికి మన సైన్యం కదలికలు ముందే తెలియడం వెనక సైన్యాధిపతి హస్తం ఉండే అవకాశం ఉంది మహారాజా అని మహారాజుతో అన్నాడు. ఆ రోజు నుంచి కొంతమంది నమ్మకమైన వేగులతో సైన్యాధిపతిపై నిఘా పెట్టించాడు రాజు. 2 రోజుల తర్వాత ఆ వేగులు రాజు దగ్గరకు వచ్చి, ప్రభు, తొందరలోనే సింహాసనాన్ని చేజిక్కించుకునేందుకు మన సైన్యాధిపతి కుట్ర పన్నుతున్నాడు. దొంగలని చేరతీసి వారి సహాయంతో రాజ్యంలో అలజడులు సృష్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు అని చెప్పారు.
వారి రహస్య స్థావరాన్ని కనిపెట్టిన మహారాజు సైన్యాధిపతితో పాటు ఆ దొంగల ముఠాను బంధించి చెరసాలలో వేయించాడు. ఒక చిత్రంతో దొంగలను పట్టించడమే కాకుండా రాజ్యాన్ని పెనుముప్పు నుంచి కాపాడిన శంకరయ్య, సుబ్బయ్యలను ఘనంగా సత్కరించాడు మహారాజు. ఆ స్థానంలో మంచి ఉద్యోగం కూడా దక్కడంతో ఏం జరిగినా అంతా మన మంచికే అనుకున్నారు వారిద్దరూ. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ కూచిమంచి నాగేంద్రమావి గారు రచించిన చందమామలో మేనమామ అనే బాలల కథల సంపుటి నుండి 16వ కథగా అంతా మన మంచికే అనే కథ విన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ, తరువాయి భాగంలో 17వ కథగా కొడుకే స్నేహితుడైతే అనే కథ విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.